కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని రంగాపూర్ గ్రామ శివార్లో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిన్న స్వామివారి కళ్యాణం, నేడు రథోత్సవం, రేపు భక్తుల దర్శనంతో జాతర ముగుస్తుంది. జిల్లాతో పాటు అటు మహారాష్ట్ర నుండి కాకుండా పలు జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గంగాపూర్ గ్రామ శివార్లో 16వ శతాబ్దానికి పూర్వం గంగాపూర్ గ్రామానికి చెందిన ముమ్మడి పోతాజీ తన చిన్నతనం నుండే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కాలినడకన వెళ్లి ఆ దేవదేవుని దర్శించుకునేవాడు. ఇలా కొన్నేళ్ల తర్వాత వయసు పైబడి పోలేని పరిస్థితిలో ఉండగా ఆ స్వామి వారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లలేకపోతున్నానని తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. దీంతో స్వామివారు పోతాజీ కళలో కనిపించి గ్రామ పొలిమేర గుట్టలో కొలువై ఉన్నానని తన కోసం ఆలయం నిర్మించాలని కోరినట్లు భక్తులు చెప్పుకుంటారు. అక్కడే వాగులో పుణ్యస్నానం ఆచరించి గుట్టను తవ్వగా స్వామివారి ప్రతిరూపాలు అయినటువంటి పట్టేనామాల ఆనవాలు దర్శనమిచ్చాయి. అప్పటి నుండి ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి నాడు కొన్ని గడియలు ఈ గుహలో దర్శనార్థం భక్తుల కోసం వస్తారని ప్రగాఢ నమ్మకం. ఏడాది మేడారావు సమ్మక్క సారలమ్మ నిన్నటితో ముగియడంతో ఈ ఏడాది గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షల భక్తులు తరలివచ్చారు. సందర్భంగా ఆలయ ప్రాంగణం స్వామివారి నామస్మరణలతో గోవిందా గోవిందా అంటూ ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన శ్రీ సేవాలాల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారి కోరిక మేరకు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మన గంగాపూర్ దేవస్థానానికి వచ్చి ప్రజలకు తన యొక్క భాగ్యాన్ని కల్పించాలని నమ్మకంతో ఈ యొక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ భక్తులు ఈరోజు దాదాపు 1 లక్ష మంది దాకా దాదాపు దర్శనాలు చేసుకోవడం జరిగింది. ఇంకా సాయంత్రం రథోత్సవానికి కూడా భక్తులు చాలా రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి అందరూ కూడా దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నారు.